ఓటీటీలను అడ్డుకోవడం ఎలా? యావత్ భారతీయ చిత్రసీమ మొత్తం ఇదే విషయం మీద తర్జన భర్జన పడుతుంది. అటు దర్శకులు గాని, ఇటు నిర్మాతలు గాని, ఇటు హీరోలు గాని ఓటీటీ కబంధ హస్తాల నుంచి తమ సినిమాను తాము రక్షించుకోవడం ఎలా అనే విషయం మీద విస్తృతమైన చర్చ జరుపుతున్నారు. ఈ దిశగా మొట్టమొదటి అడుగు బాలీవుడ్‌లో పడింది. కథానాయకుడు 'అమీర్ ఖాన్' తన తాజా సినిమా 'సితారే జమీన్ పర్' అనే సినిమాని ఓటీటీలకు అమ్మను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజానికి ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే థియేటర్ దగ్గర ఒక సినిమా ఆడినా, ఆడకపోయినా ఓటీటీల నుంచి నికరమైన ఆదాయం వచ్చేస్తుంటుంది. అది నిర్మాతలకు కొండంత భరోసా ఇస్తుంది. 'సితారే జమీన్ పర్' అనే సినిమాకి నిర్మాత 'అమీర్ ఖాన్.' ఓటీటీల నుంచి వచ్చే ఆదాయం నాకొద్దు అని ముందే ఆయన తీర్మానించుకుని, ఈ సినిమాని ఓటీటీలకు అమ్మకుండా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమా చూడాలంటే థియేటర్‌లోనే చూడండి. ఓటీటీలోకి అందుబాటులో ఉండదు ఈ సినిమా. 8 వారాల తర్వాత చూడాలి అనుకుంటే యూట్యూబ్‌లో పే ఫర్ వ్యూ పద్ధతి మీద ఈ సినిమా అవైలబుల్‌గా ఉంటుంది. నిజానికి అమీర్ ఖాన్ తీసుకున్న ప్రయోగాత్మకమైన నిర్ణయం ఇది. అమీర్ ఖాన్ ముందు నుంచి ఓటీటీల మీద కాస్త కినుకుగా ఉన్నారు. ఎందుకంటే థియేటర్‌లకి జనం రాకపోవడానికి కారణం కేవలం ఓటీటీలే అని బలంగా నమ్మిన వ్యక్తి అమీర్ ఖాన్. ఏదైనా ఒక వస్తువుని 2 సార్లు ఎందుకు అమ్మాలి వినియోగదారుడికి మనం అని క్వెషన్ చేసిన వ్యక్తి అమీర్ ఖాన్. ఒక సినిమా థియేటర్‌లో వస్తుంది. ఆ సినిమాకి మనం టికెట్ పెట్టి డబ్బులు కొంటున్నాం. అదే సినిమా ఓటీటీలోకి వచ్చినప్పుడు సబ్స్క్రిప్షన్ రూపంలో మళ్ళీ డబ్బులు చెల్లించి ఆ సినిమాని ఎందుకు చూడాలి అని క్వెషన్ చేస్తున్న కథానాయకుడు అమీర్ ఖాన్. ఓటీటీలకు ఎట్టి పరిస్థితుల్లోను చెక్ పెట్టకపోతే థియేటర్ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. భవిష్యత్తులో సినిమా కోసం థియేటర్‌కొచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుంది అని ముందుగానే భయపడిన వ్యక్తి అమీర్ ఖాన్. అందుకనే ఎవరో ఒకరు ఎప్పుడోకప్పుడు ఒక ముందడుగు వేయాలి. ఈ అడుగు ఈసారి అమీర్ ఖాన్‌దయింది. ఆయన తాజా చిత్రం 'సితారే జమీన్ పర్' అనే సినిమాని ఆయన ఓటీటీలకు అమ్మకుండా ఒక వినూత్నమైన ప్రయోగం చేయబోతున్నారు. సినిమా విడుదలైన 4 వారాలకి ఓటీటీలో ఉంటే, ఇక థియేటర్‌లో ఆ సినిమా చూడాలన్న ఉత్సాహం ప్రేక్షకుడికి ఎందుకుంటుంది? ఇది అమీర్ ఖాన్ అడుగుతున్న ప్రశ్న. అందుకే ఆయన తన సినిమాని ఓటీటీకి అమ్మకూడదు అనే గట్టి నిర్ణయానికొచ్చారు. నిర్ణయానికి రావడమే కాదు, అమలు చేస్తున్నారు. ఒకవేళ ఓటీటీల నుంచి వచ్చే ఆదాయానికి తనకు గండి పడినా సరే, థియేటర్‌కి మాత్రం ప్రేక్షకులను రప్పించాలనే ప్రయత్నం అమీర్ ఖాన్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నిజంగా మంచి ప్రయత్నం. అమీర్ ఖాన్ లాంటి కథానాయకుడు వేసిన మొదటి అడుగు ఎలా ఉండబోతుంది? అసలు నిజంగా ఓటీటీలకు అమ్మకపోతే నిర్మాత అనేవాడు సర్వైవ్ అవుతాడా లేదా అనేది అమీర్ ఖాన్ సినిమా ఆ ఫలితం బట్టి మన నిర్ణయానికి రావచ్చు. ఈ ప్రయోగం గనక సక్సెస్ అయితే మిగతా నిర్మాతలంతా, మిగతా దర్శకులంతా ఇదే దారిలో నడిచే అవకాశం ఉంది. ఓటీటీలకు ఓ రకంగా ఇది మొదటి దశ ప్రమాద హెచ్చరిక అనుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అందరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ యూట్యూబ్ అన్నది ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఒక మాధ్యమం. కాబట్టి అమెరికన్ సినిమా వస్తే పే ఫర్ వ్యూ పద్ధతిన చూసే వెసులుబాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ టికెట్ ధర రూ. 50, రూ. 100, రూ. 150, రూ. 200 అని పక్కన పెడితే ఇంట్లోనే కూర్చొని కుటుంబ సమేతంగా సినిమా చూసే అవకాశం ఉంది. పైగా యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వినోద మాధ్యమం గాబట్టి నెట్‌ఫ్లిక్స్ కన్నా, అమెజాన్ కన్నా ఇతర ఓటీటీ సంస్థలన్నిటికన్నా ఎక్కువ రీచ్ యూట్యూబ్‌కుంది గాబట్టి, ఈ సినిమా ఎంత పే చేస్తది యూట్యూబ్‌లో పే ఫర్ వ్యూ పద్ధతిన నిర్మాతకి ఎంత రాబడి తీసుకొస్తది అన్నది నిజంగా ఒక కేర్ స్టడీ లాగా తోస్తుంది. మిగతా దర్శకులు, మిగతా నిర్మాతలు, మిగతా కథానాయకులు అసలు 'సితారే జమీన్ పర్' అనే సినిమా ఫలితం ఓటీటీలోకి ఇవ్వకపోతే, యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ఒకవేళ అమెరికాన్ ఈ ప్రయోగంలో సక్సెస్ అయితే ఫ్యూచర్‌లో ఓటీటీ దూకుడుకి ఖచ్చితంగా చెక్ పడే అవకాశం ఉంది.